చికెన్ జాయింట్ బిర్యానీ చేసుకుందాం. అందుకు మసాలా పట్టించి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. బిర్యానీ చేయడానికి ఒక గంట ముందు బియ్యం కడుక్కొని నానబెట్టుకోవాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని కూడా తీసి బయట పెట్టుకొని సట్టిలో ఆయిల్ వేసుకొని అందులో ముందు ఈ చికెన్ జాయింట్లని ఫ్రై చేసుకోవాలి. ముందు ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకొని రెండో వైపు కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 10 నిమిషాలు ఫ్రై అవ్వనిచ్చి ఇదిగో ఇలా పక్కన పెట్టుకోవాలి. అందులోనే కాస్త నెయ్యి వేసుకొని బిర్యానీ మసాలా, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం చిన్నులపాయ పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకొని దాన్ని ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు కోసుకొని వేసుకోవాలి. అవి మగ్గిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. దాని తర్వాత 1 స్పూను ధనియాల పొడి, నేను గరం మసాలా పొడి కూడా వేశాను. వీడియో తీశాను కానీ అది క్లిప్ మిస్ అయ్యింది. మీరు వేసుకోండి. దీని తర్వాత 1.5 స్పూన్ ఉప్పు వేసుకోండి. 1.5 స్పూను సాల్ట్ వేసుకోండి. అవన్నీ మగ్గిన తర్వాత ఒక గంటెడు పెరుగు వేసుకోండి. గట్టి పెరుగు వేసుకోండి. దీని తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకొని దాన్ని కాస్త మగ్గపెట్టిన తర్వాత నానబెట్టుకున్న బాసుమతి రైస్ వేసుకొని ఆ మసాలాలోనే ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి. నేను ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. నీళ్లు 5.5 గ్లాసులు పోస్తాను. ఇదిగోండి 5.5 గ్లాసులు పోసాను. ఇలా పోస్తే ఏ మెతుకు ఆ మెతుకు పొడిపొడిలాడుతా బాగుంటుంది. బిర్యానీ మగ్గే 10 నిమిషాల ముందు ఇలా జాయింట్లు పెట్టుకొని మరి కాస్త కొత్తిమీర పైన వేసుకొని మూత పెట్టి దమ్ము పెట్టుకోండి. దమ్ము పెట్టుకొని 20 నిమిషాలు మగ్గనివ్వండి. ఇదిగోండి ఇలా బిర్యానీ పొడిపొడిలాడుతా చాలా చక్కగా వస్తుంది.